అత్తయ్య, ఏంటే, ఏం కావాలి? అదే అత్తయ్య, నేను కోడలుగా ఇంటికొచ్చి ఏడాది దాటింది. ఇప్పుడు ఇంటి ముందు టెంట్ వేసి ఏడాది ఫంక్షన్ చేయమంటావా? అది కాదత్తయ్య, ఏడాది నుంచి మా పుట్టింటికి వెళ్ళలేదు. మా అమ్మ వాళ్ళని చూడలేదు. మా నాన్న పదే పదే గుర్తొస్తున్నాడు. సరేలే, నేను ఫోన్ చేసి 2-3 రోజుల్లో పిలిపిస్తాను. వెళ్ళి కావేరి కోసం పిండి వంటలు చేయి. పిండి వంటలు చేసిన తర్వాత వెళ్ళిరానా అత్తయ్య? నువ్వు ముందెళ్ళి పిండి వంటలు చేయి, ఆ తర్వాత ఆలోచిద్దాం. నేను పిండి వంటలు చేయనని చెప్పట్లేదు అత్తయ్య, పిండి వంటలు చేసి వెళ్ళొస్తానని చెప్తున్నా. ఏమిటే నా మాటకు ఎదురు మాట్లాడుతున్నావు? నేను చెప్పిన పని చేయకపోయినా నాకెదురు మాట్లాడినా ఎక్కలేని కోపం వచ్చుద్ది. ఈ ఏడాదే కాదు, వచ్చే ఏడాది కూడా నీ పుట్టింటికి వెళ్ళలేవు. మీ అమ్మ వాళ్ళని చూడలేవు. నాది కూడా ఆడజన్మే కదా అత్తయ్య. ఇప్పుడు కాదని ఎవరన్నారు కోళ్ళ? నీది ఆడజన్మే, కాకపోతే అర్థమో పర్థమో లేని జన్మ. ఆడపిల్లగా పుట్టావు, నా కొడుక్కి భార్యగా వచ్చావు, అంతేకాని మీకు కోడలిగా రాలేదా అత్తయ్య? నిజం చెప్పానామేక, నేను ఎప్పుడైనా నిన్ను కోడలుగా చూశానా? లేదత్తయ్య, ఇంటి పని మనిషిలా చూశారు. మిగిలిన అన్నం కూర ఉంటే తినమని చెప్పేవాళ్ళు, మిగిలన్నాడు నీళ్లు తాగి పడుకోమని చెప్పేవారు. నువ్వు కోడలు కాదని అంత మంచిగా నీకు అర్థమైనప్పుడు ఎందుకు అన్నామేక నాతో కూడా నువ్వు నా కోడలో కాదని చెప్పేలా చేసుకుంటావు? ఎందుకత్తయ్య అలా అంటారు? ఏడాది క్రితం నన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు ఈ మాట అనలేదు. నన్ను ఇలా బాధ పెడతానని చెప్పలేదు. నువ్వు కోడలిగా నా ఇంట్లో అడుగు పెడితే కొత్త వెలుగొస్తుందని చెప్పారు. ఇప్పుడు మాత్రం అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది అనామిక. ఏంటే మాట మాటకి నోరు లెగుతుంది? మా కూతురు కావేరే ఈ ఇంటికి మా ఇంటికి వెలుగు. నువ్వు ఎప్పటికీ వెలుగు కాలేవు, అది నీ జీవితంలో ఉండదు అని శారద అంటూ ఉండగా కొడుకు రమేష్ సంతోషంగా అక్కడికొచ్చాడు. అమ్మా, చెల్లి కావేరి ఫోన్ చేసింది. ఏంటి బాబు నువ్వు చెప్పేది? చెల్లి ఫోన్ చేసిందా? ఎట్టా ఉందంట? మాట్లాడమ్మా, చెల్లి లైన్లోనే ఉంది అని ఫోన్ని శారదకి ఇచ్చాడు. అమ్మ కావేరి, బాగున్నావా తల్లి? మీ అత్తగారింటోళ్ళు బాగా చూసుకుంటున్నారమ్మా. ముఖ్యంగా నీ భర్త నీ మాట వింటున్నాడుగా. అమ్మా, నాకు మా అత్తగారింట్లో ఏ లోటు లేదమ్మా. మహారాణిలా చూసుకుంటున్నారు. పుట్టింటి దగ్గరే నాకు ఏ గౌరవం సరిగా దక్కదు. దురదృష్టం, కోడల రూపంలో అడుగు పెడితే ఆడపడుచుకి మర్యాద గౌరవం ఎక్కడి నుండి వస్తాయి తల్లి? అంత నా కర్మ. సర్లేమ్మా, రేపు నేను వస్తున్నాను. రైల్వే స్టేషన్కి కారు తీసుకొని అన్నేను రమ్మని చెప్పమ్మా. ఏంటమ్మా నువ్వు చెప్పేది? రేపు పుట్టింటికి వస్తున్నావా? అమ్మా, నేను ముందే చెప్తున్నాను, ఈసారి నాకు మర్యాదల్లో ఏ లోటు కనిపించకూడదు. ఆయన కూడా వస్తున్నాడు. అయ్యో తల్లి, అల్లుడిని తీసుకుని రావే. నీకు మర్యాదలు ఏదక్కువ కాదు, నేనున్నానుగా. అన్ని విధాలా బాగా చూసుకుంటాం. అయితే రేపు వస్తాం. సరే తల్లి అని సంబరంగా శారద ఫోన్ పెట్టేసింది. బాబు రమేష్, రేపు చెల్లి బావ వస్తున్నారు. అయితే రేపు మన ఇంట్లో పండగన్నమాట. మామూలు పండగ కదా బాబు, పుట్టింటి పండగ. అన్నమేక మార్కెట్కెళ్ళి బంతిపూలు మామిడాకులు తీసుకురా, ఇంటికి తోరణాలు గట్టు. ఆ తర్వాత కావేరికి ఇష్టమైన లడ్డూలు చెయ్యాలి, మర్చిపోయావా? అత్తయ్య, నా ఆడపడుచు మాత్రం తన పుట్టింటికి 2-3 సార్లు రావచ్చు. ప్రతి పండక్కి రావచ్చు. మీరెప్పుడు రమ్మని పిలిస్తే అప్పుడు రావచ్చు. నేను మాత్రం ఏడాదికి ఒక్కసారి కూడా నా పుట్టింటికి వెళ్ళకూడదు. మా అమ్మ నాన్నలు చూడొద్దు. అంతేనా అత్తయ్య? ఇదెక్కడి న్యాయం అత్తయ్య? చాలు, ఎప్పటికి బాగా ఎక్కువ మాట్లాడావు. వెళ్ళి కావేరికి ఇష్టమైన లడ్డూలు చేయి. అనామిక బాధగా కిచెన్లోకి వెళ్ళింది. గంటల తరబడి కష్టపడి లడ్డూలు చేసింది. ఇంకెంతసేపే? చకచక చెయ్యి. ఇంకా నువ్వు మార్కెట్కెళ్ళి బంతిపూలు మామిడాకులు తీసుకురావాలి. 10,000 పెట్టి చీర తీసుకురావాలి. ఇప్పుడు వెళ్తానత్తయ్య, డబ్బులు ఇవ్వండి అని అనామిక అడగగానే డబ్బుల కట్ట ఇచ్చింది శారద. అత్తయ్య, 500 పెట్టి ఒక చీర కొనుక్కుంటానని ఎంత బ్రతిమిలాడినా డబ్బులు లేవన్నారు. నీ పుట్టింటాళ్ళు ఇచ్చిన డబ్బులు కట్టలు నా బీరువాలో లేవని ఎంతో ఏడిపించారు. ఇప్పుడు కూతురు వస్తుందని చెప్పగానే డబ్బులు కట్ట తీసిచ్చారు. నేను మీ కంటికి కూతురులా కనిపించడం లేదా అత్తయ్య? ఎక్కువగా మాట్లాడబాక. వెళ్ళి తీసుకురా. అనామిక వెళ్ళిపోయింది. శారద ఆఫీస్లో ఉన్న భర్తకి ఫోన్ చేసి కూతురు కావేరి వస్తుందన్న విషయం చెప్పింది. 10 రోజుల కిందేగా శారద, కూతురు అల్లుడు వచ్చేదింది, మళ్ళీ ఎందుకు వస్తున్నట్టు? మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ అని ఫోన్ పెట్టేసింది. సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి అనామిక పడుకోకుండా ఇల్లు కడిగింది. బంతిపూలు మామిడి తోరణాలు కట్టింది. బాగా అలసిపోయిన అనామిక పడుకోకుండా వాకిలి కడిగింది, ముగ్గులు వేసింది. ఇక తెల్లారింది. కావేరి, అర్జున్ ఇంటికొచ్చారు. వావ్ అమ్మా, ఇల్లంతా బాగుంది. వంట వాసన అద్భుతంగా ఉంది. నీకు నచ్చిన వంటలు చేసిన తల్లి.
నువ్వు వస్తే చాలు ఇల్లంతా పండగలాగుంటది. ముఖ్యంగా మనసు ఎంత మురిసిపోద్ది. అని శారద చెప్తూ ఉండగా అనామిక చూస్తూ ఉంటుంది. ఏంటే మా తల్లి కూతురు నట్టాగా చూస్తున్నావు, దిష్టి పెడుతున్నావు ఏంటి అని అనగానే అనామికకి మనసులో బాధ కలిగింది. పదండి అందరం తిందాం. ఇక అందరూ తినటానికి కూర్చున్నారు. అనామిక కన్నీళ్లతో అందరికీ వడ్డించింది. అందరూ ఆనందంగా తిన్నారు. ఇంటి దగ్గర అనామికని వదిలిపెట్టి అందరూ కలిసి అలా సరదాగా బయటకు వెళ్లారు. ఏమిటో అత్తలు, తన కూతురు తన ఇంట్లో ఎంత అల్లారు ముద్దుగా పెరిగిందో తన ఇంటికి కోడలుగా వచ్చిన అమ్మాయి కూడా తన పుట్టింటి దగ్గర అంతే అల్లారు ముద్దుగా పెరుగుంటుందని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇది జవాబులేని ప్రశ్న అనుకుంటూ తినటానికి గిన్నెల వైపు చూస్తుంది. వంటలు మొత్తం అయిపోయాయి. గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. అనామికకి దుఃఖం ఆగలేదు. తన కడుపు మార్చుకొని అనామికకి అన్నం తినిపించిన తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. కన్నీళ్లు తుడుచుకుంది. సాయంత్రం అవుతూ ఉండగా శారదా, రమేష్, ప్రసాదులు మాత్రమే ఇంటికొచ్చారు. అత్తయ్య, కావేరి, అర్జున్ అనేవాళ్ళెక్కడా? నీ వంట నచ్చక వెళ్ళిపోయారు. ఎక మీదట రామని చెప్పారు. అయ్యో అత్తయ్య, వంటలన్నీ చాలా బాగా చేశానే, ఎవరిని తక్కువ చేయలేదు. అన్ని విధాల మర్యాదలు కూడా చేశాను కదా అత్తయ్య. మీరేనే నమ్మండి మావయ్య, నేను కావేరికి ఏం తక్కువ చేయలేదు. నాకు మొత్తం తెలుసుకోవాలా. నువ్వు చాలా మంచిదానివి కాబట్టి ఈ తల్లి కూతుళ్ళ ఆటలు సాగుతున్నాయిలే అని ప్రసాద్ చెప్తూ ఉండగా శారద కిచెన్లో జారిపడింది. పాదం విరిగింది. బెడ్ మీద పడుకుంది. డాక్టర్ వచ్చి చూసి పట్టీ వేశాడు. ఆ రోజు నుంచి అనామిక కనీసం పడుకోకుండా అన్ని పనులు చేస్తూ శారదని బాగా చూసుకునేది. కూతురు కావేరికి విషయం తెలిసినా కనీసం చూడ్డానికి కూడా రాలేదు. వారం రోజులు గడిచాయి. అప్పుడప్పుడు కావేరి ఫోన్ చేసి మాట్లాడేది. అంతే తప్ప వీలు చూసుకొని తన భర్త అర్జున్తో కలిసి చూడ్డానికే రాలేకపోయింది. కోడలు అనామిక మాత్రం రెప్ప కూడా వేయకుండా అత్తగారు శారదని చూసుకుంటూ ఉంటుంది. ఎలా ఉంది శారదా? ఇప్పుడు బాగుందండి. ఈ రోజు కూడా నీ కూతురు నిన్ను చూడ్డానికి రాలేదుగా? రాలేదని బాధపడ్డం కంటే ఎందుకు రాలేదోనని కూడా మనం ఆలోచించాలి కదా. అంటే నువ్వు మన కోడలు అనామికని తన పుట్టింటికి పంపించకుండా ఎలా అడ్డుకుంటున్నావో, మన కూతుర్ని కూడా తన అత్తారింటికి వాళ్ళెళ్లకుండా అడ్డుకుంటున్నారంటావా? ఏమంటున్నారండి మీరు? నువ్వు నీ ప్రాణంలో చూసుకునే నీ కూతురు కావేరి నీ కాలు విరిగిందని చెప్పినా చూడ్డానికి రాలేపోవటానికి కారణం తన అత్తింటి వారం తెలిసి తల్లిగా నువ్వెంత బాధపడ్డావో నీతో జీవితం పంచుకున్న నేను అర్థం చేసుకుంటాను శారద. శారద కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణంలో అనామికని అర్థం చేసుకుంది. తనెప్పుడు కూతురు కోడలు అని తేడా చూపించింది. కాని కోడలు తన కూతురి కన్నా ఎక్కువగా తనను ప్రేమించిందని గ్రహించింది. కోడలా అని ప్రేమగా పిలిచింది. అనామిక అక్కడికొచ్చింది. నన్ను మన్నించమ్మా, నేను నీకు చాలా అన్యాయం చేశాను. మీరలా అనకండి అత్తయ్య. ఎప్పటి నుండి నువ్వు నా కోడలో కాదు, నా కూతురివి. వెళ్ళి మీ అమ్మని చూసిరా. అనామికకి కన్నీళ్ళొచ్చాయి. రమేష్ చిరునవ్వు నవ్వి అనామికని చూస్తాడు. సంతోషంగా బయటకొచ్చి కావేరికి ఫోన్ చేసి విషయం చెప్తాడు. సరే అన్నయ్య, నేను ఆయన ఇంటికొస్తాం అని చెప్పి ఫోన్ పెట్టేసింది. అనామిక, శారద ప్రేమగా మాట్లాడుకుంటూ ఉండగా 10 నిమిషాల తర్వాత కావేరి, అర్జున్ వచ్చారు. వాళ్ళని చూసి సంతోషపడింది. ఇప్పుడు ఆ ఇంట్లో ప్రేమ, గౌరవం, ఆనందం అన్నీ నిండిపోయాయి. ఇక అప్పటినుంచి శారద కూతురు కోడలు అనే తేడా చూపించకుండా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.